నజరేయుడైన యేసు చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అంటాం. కాని ఆయన నిజంగా ఉన్నాడా లేక కేవలం ఒక కథనా? సరే, ఈ వాదనలన్నీ ఒక్క క్షణం పక్కన పెడదాం. అసలు సాక్ష్యాలేం చెప్తున్నాయో చూద్దాం రండి. ఇక్కడ మనం దేవుడు గురించి కాదు, చరిత్రలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ పరిశోధనలోకి వెళ్లే ముందు మనందరి మదిలో శతాబ్దాలుగా మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న: నజరేయుడైన యేసు ఒక మనిషా లేక కేవలం కల్పనా? ఒక్క విషయం స్పష్టం చేద్దాం. మన ఫోకస్ అంతా దేనిమీద ఉంటుందంటే చరిత్ర, పురావస్తు శాస్త్రం, భౌతికంగా దొరికిన సాక్ష్యాలు, ఇంకా పాత గ్రంథాలు. అంతే. మనం దైవశాస్త్రం గురించిగాని విశ్వాసాల గురించిగాని అస్సలు మాట్లాడట్లేదు. కేవలం ఆధారాలేం చెప్తున్నాయో అదే చూద్దాం. సరే, మన పరిశోధనలో మొదటి సాక్ష్యం ఇది ఆయనకు అత్యంత దగ్గరైన వాళ్ల దగ్గర్నుంచొచ్చింది. అదే ఆయన కుటుంబం. 2002లో ఒక అద్భుతమైన పురావస్తువు బయటపడింది. అదే ఈ ఎముకల పెట్టె. దీన్నే ఆస్సువరి అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవి కేవలం క్రీస్తుపూర్వం 20 నుండి క్రీస్తుశకం 70 మధ్యకాలంలో మాత్రమే వాడారు. అంటే ఇదొక పర్ఫెక్ట్ టైం క్యాప్సూల్ లాంటిదన్నమాట. అయితే ఈ పెట్టెమీద ఉన్నదే అసలు విషయం. దాని ఒకవైపు అరామిక్ భాషలో కొన్ని అక్షరాలు చెక్కి ఉన్నాయి. వాటిని చదివితే జేమ్స్ జోసెఫ్ కుమారుడు, జీసస్ సోదరుడు అని ఉంది. సరే, ఆ రోజుల్లో జేమ్స్, జోసెఫ్, జీసస్ అనే పేర్లు చాలా కామన్. కాని ఇక్కడున్న కాంబినేషన్ చూడండి. జేమ్స్ తండ్రి పేరు జోసెఫ్, సోదరుడి పేరు జీసస్. స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ కాలంలో జెరూషలేంలో ఇలాంటి కాంబినేషనున్న ఇంకొక ఫ్యామిలీ ఉండే అవకాశం దాదాపుగా 0. ఇది మామూలు విషయం కాదు. అయితే ఇది ఫేక్ అయ్యుండొచ్చు గదా అనిపించొచ్చు. కాని కాదని చెప్పడానికి చాలా బలమైన కారణాలున్నాయి. ఒకటి, మామూలుగా ఇలాంటి పెట్టెల మీద సోదరుడి పేరు రాయరు. ఆ సోదరుడు చాలా ఫేమస్ అయితే తప్ప. 2, ఏకంగా 7 ఏళ్లపాటు దీనిపై కోర్టులో కేసు నడిచింది. చివరికి నిపుణులు ఇది నిజమైనదే అని తేల్చారు. ఎందుకంటే ఆ చెక్కిన అక్షరాల లోపల సహజంగా ఏర్పడే పాత పోర అంటే పాటిన దొరికింది. ఇక 3వది, ఇది చరిత్రకారుడు జోసెఫస్ చెప్పిన జేమ్స్ మరణశిక్ష కథతో పక్కాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం చూసింది కుటుంబం వైపునుంచి సాక్ష్యం. ఇప్పుడు శత్రువుల వైపు చూద్దాం. చరిత్రకారుల దృష్టిలో ఇదే అసలైన గోల్డ్ స్టాండర్డ్, శత్రువులు ఇచ్చే సాక్ష్యం. దాదాపు క్రీస్తు శకం 1116 టాసిటస్ అనే ఒక గొప్ప రోమన్ చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన రోమ్ నగరం తగలబడిపోవడం గురించి రాశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అతనికి క్రైస్తవులంటే అస్సలు పడదు. ఆలోచించండి, తాను అంతగా ద్వేషించే ఒక మతం గురించి, దాని స్థాపకుడు గురించి ఆయన కట్టుకథలల్లాల్సిన అవసరమేముంది? లేదు. ఆయన కేవలం ఒక చారిత్రక నిజాన్ని రికార్డ్ చేశాడు. అదేంటంటే టైబీరియస్ చక్రవర్తి పాలనలో పాంటియస్ పిలాతు చేత క్రీస్తు అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. ఇదే క్రైస్తవ గ్రంథాలకి రోమన్ రికార్డులకి మధ్య ఉన్న తేడా. క్రైస్తవ గ్రంథాలు భక్తితో రాసినవి. విశ్వాసాన్ని పెంచడమే వాటి లక్ష్యం. అవి ఒక ప్రసంగంలాంటివి. కాని రోమన్ రికార్డులు అలా కాదు. అవి శత్రువుల రికార్డులు. చెప్పాలంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాంటివన్నమాట. సరే, కుటుంబం సాక్ష్యం చూశాం, శత్రువుల రికార్డులు చూశాం. మరి సామాన్య ప్రజల సంగతేంటి? వాళ్ల స్పందన ఎలా ఉంది? చూస్తే ఎగతాళి చేసేవాళ్లు ఉన్నారు, ఆరాధించేవాళ్లు ఉన్నారు. ఇక్కడ మనం ఒకే నాణానికి 2 వైపుల లాంటి 2 వింతైన సాక్ష్యాలను చూస్తున్నాం. ఒకవైపు అందరి ముందు ఎగతాళి, అదే అలెక్సా మెనోస్ గ్రాఫిటీ. మరోవైపు రహస్యంగా ఆరాధన, అదే మెగిడ్డో ప్రార్థనా మందిరం. ఇది రోమ్లో దొరికింది. 2వ శతాబ్దానికి చెందిన ఒక గోడమీద గీత, ఒక గ్రాఫిటీ. సిలువ వేయడం గురించి మనకు తెలిసిన మొట్టమొదటి చిత్రమిదే. ఇందులో అలెక్సా మెనోస్ అనే ఒక క్రైస్తవుణ్ణి గాడిద తల ఉన్న ఒక వ్యక్తిని పూజిస్తున్నట్టు గీసి ఎగతాళి చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమన్లకు సిలువ వేయబడిన వ్యక్తిని పూజించడం కంటే సిగ్గుచేటైనా నవ్వొచ్చే విషయం ఇంకోటి లేదు. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఇజ్రాయిల్లో ఒక జైలు కింద తవ్వకాల్లో క్రీస్తు శకం 230 నాటి ఒక క్రైస్తవ ప్రార్థనా మందిరం యొక్క నేలభాగం బయటపడింది. మనకు తెలిసినంతలో ఇదే మొట్టమొదటిది. ఆ నేలమీద ఉన్న మొజాయిక్ మీద ఒక శాసనముంది. దానిమీద ఏమని రాసుందంటే, దేవుని ప్రేమికుడైన ఏప్టస్
దేవుడైన యేసుక్రీస్తుకు ఒక స్మారక చిహ్నంగా ఈ బల్లను సమర్పించాడు. ఆ మాటలు గమనించండి. దేవుడైన యేసుక్రీస్తు. అసలు ఈ మొజాయిక్ ఎందుకు ఇంత స్పెషల్? ఎందుకంటే దీని కాలం క్రీస్తు శకం 230, అంటే ప్రసిద్ధ నైసియా సభ జరగడానికి దాదాపు 100 సంవత్సరాల ముందు. చాలామంది విమర్శకులు ఏమంటారంటే నైసియా సభలోనే యేసుని దేవుడిగా ప్రకటించారని. కాని ఈ సాక్ష్యమేం చెప్తోంది? ఆ నమ్మకం ఆ సభ కంటే చాలా ముందే బలంగా ఉందని చెప్తోంది. ఇప్పుడు మనం అస్సలు ఊహించని చోట ఆయన పేరు ఎలా వినిపించిందో చూద్దాం. అదే అన్యమతస్థుల మాయాజాలం ప్రపంచం. గ్రీకు మ్యాజికల్ పేపరీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి పాతకాలం నాటి మంత్రాల పుస్తకాలు. అన్యమతమాంత్రికులు దెయ్యాలను, ఆత్మలను కంట్రోల్ చేయడానికి, మంత్రాలు వేయడానికి వీటిని వాడేవాళ్లు. ఒక్క విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇవి క్రిస్టియన్ పుస్తకాలు అస్సలు కావు. ఆ పుస్తకాల్లో దయ్యాలను వెళ్లగొట్టడానికి ఒక మంత్రముంది. అందులో ఇలా రాశారు: హెబ్రీయుల దేవుడైన యేసు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈ మంత్రాలు రాసినవాళ్లు క్రైస్తవులు కాదు. వాళ్లకు ఆయన చెప్పిన బోధనలతో సంబంధం లేదు. కాని యేసు అనే పేరులో ఏదో తెలియని శక్తి ఉందని వాళ్లు గట్టిగా నమ్మారు. అందుకే దాన్ని ఒక పవర్ఫుల్ మంత్రంలా వాడదామని చూశారు. సరే, ఇప్పటిదాకా మనం చిన్న చిన్న ఆధారాలు చూసాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ వ్యక్తి చరిత్రపై చూపిన అంతిమ, కాదనలేని ప్రభావాన్ని పరిశీలిద్దాం. ఒకవైపు చూడండి, రోమన్ సామ్రాజ్యం. అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ పవర్. ఇప్పుడది చరిత్రలో కలిసిపోయింది. మరోవైపు నజరేతు అనే ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఒక వడ్రంగి. కాని ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే మనం కాలాన్నే ఆయనకు ముందు, ఆయన తర్వాత అని విభజించుకుంటున్నాం. బీసీ మరియు ఏడీ. మనం చూసిన ఆ ఎముకల పెట్టె, ఆ పాత పత్రాలు, చివరికి ఆయన శత్రువులు రాసిన రికార్డులు కూడా, ఇవన్నీ ఒకే ఒక్క విషయం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. 1వ శతాబ్దంలో చరిత్ర గతిని మార్చేసిన ఒక వ్యక్తి నిజంగానే ఉన్నాడు. కాబట్టి ముగించే ముందు ఒక ప్రశ్న. ఆ రోజుల్లోనే ఆ రాళ్ళు, శత్రువులు కూడా ఇంత స్పష్టంగా మాట్లాడారు కదా. మరి ఈరోజు అవే సాక్ష్యాలు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాయి?